ఈ పిఠాపురాన్న పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన నాలో నిజం చెప్తున్నాను, ఏ ఎమ్మెల్యే ఇక్కడ నెక్కడో. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నామినేషన్ వేసి వెళ్తే మొన్నటి మీద మెజారిటీ నెక్స్ట్ ఎక్కువ వస్తుందని. గురుగారు 2.5 సంవత్సరాలు ఎన్డీఏ పరిపాలన ఎలా ఉంది? ముఖ్యంగా మీ పిఠాపురం ఎమ్మెల్యే గారి పరిపాలన ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యే గారి పరిపాలన చూడక్కర్లేదు, నేను చెప్పాను కదండి, ఆయన ఉండక్కర్లేదు. ప్రతి పని జరుగుతుందండి, ఇవాళ జరగకపోవడం లేదు. మన పిఠాపురం ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరంటే ఏం కాదు, పిఠాపురం అనుకోదు కళ్యాణ్ గారు ఊరు అన్నారు. మంచి డెవలప్మెంట్ అవుతుంది. మన ఊరు గురించి చెప్పడానికే చాలా ఇది ఉంది. ఇవాళ మన ఊరు ఎంత దూరం వెళ్ళినా ఈ పిఠాపురం అనుకోదు కళ్యాణ్ గారు అడ్డా అన్నారు. ఎందుకు అంటున్నారో ఎప్పుడు అనేవారు కాదు. ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసాం, ఒక్క పవర్ఫుల్ అయిన ఎమ్మెల్యే గారు అప్పట్లో కప్పుల మోహన్ రావు గారు చేశారు. ఆ తర్వాత అంత పవర్ఫుల్ అయిన మనిషి పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఉన్నారంటే ఈ 2.5 సంవత్సరాలు కదా. ఇంకో టర్న్ చేసి చూస్తే పిఠాపురాన అప్పుడు ఈ రూపురేఖలా మారిపోతాయి. ఈ సెంట్రల్ రోడ్లని, సెంట్రల్ డివైడ్లని, సోలార్ కరెంట్లని ప్రతిది కూడా పక్కాగా మన పిఠాపురం తీసుకొస్తారు. ఆయన పోరాడి అక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పనులు చేస్తారు. కానీ పిఠాపురాన్ని ఉండాలనుకుంటున్నారు అందరూ, ఉండక్కర్లేదు. సేజు కూడా ఎక్కడున్నా చేస్తాడు. కానీ ఇక్కడ ఉండటం వల్ల ఎంతోమంది ఆయన దేవుళ్ళగా కొలుస్తున్నారు. ఏంటి పంచాయతీరాజ్ శాఖ అవచ్చు, ఇంకో శాఖ అవచ్చు, వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఓన్లీ ఒక ఎమ్మెల్యే అయితే పిఠాపురం ఉండగలుగుతారు. ఇవాళ డిప్యూటీ సీఎం, సెకండ్ సీఎం ఎలా ఉంటారో అన్నీ చూడాలా. అన్నీ చూస్తేనే నెక్స్ట్ ఏంటన్నదో అయిన వారం కూడా అందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే వన్ సైడ్గా పనిచేసి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పక్క. జగన్ ఏముంటుంది, జగన్ది ఏముండదండి. మొన్న 175, 170 అంటారు తప్ప జగన్ది ఏముండదండి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఏది అవదు. ఈ పిఠాపురాన్న పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన నాలో నిజం చెప్తున్నాను, ఏ ఎమ్మెల్యే ఇక్కడ నెక్కడో. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నామినేషన్ వేసి వెళ్తే మొన్నటి మీద మెజారిటీ నెక్స్ట్ ఎక్కువ వస్తుందని నా అంతరాత్మతో నేను చెప్తాను. ఎలా ఉంది 2.5 ఏళ్లలో ఈ ఎన్డీఏ కూటమి పరిపాలన అంటే ఏం చెప్తారు? చాలా బాగా జరిగిందండి. పిఠాపురం అయితే చాలా బాగా డెవలప్ అయిందండి. అలాగే తను వచ్చినా రాపోయినా పిఠాపురం అయితే చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి పవన్ కళ్యాణ్. అలాగే చంద్రబాబు నాయుడు కూడానండి. అతను వచ్చినా రాపోయినా పిఠాపురం చాలా బాగా అభివృద్ధి చెందిందండి. చాలా హ్యాపీ అండి. అతనికి వెళ్ళడమే పెద్ద హ్యాపీ అండి. ఈ పిఠాపురం రావడమే పెద్ద హ్యాపీ. ఎందుకు రానిరండి, కంపల్సరీ వస్తాయండి ఓట్లు. ఇప్పుడే ఇంతలా డెవలప్ చేశారంటే ఇంకా ముందు ముందు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెంతలా డెవలప్ అవుతుందో చెప్పలేం కదండి. రోడ్లు ఇవన్నీ చాలా బాగా డెవలప్ చేశారండి. అతను ప్రతి దానికి హెల్ప్ చేస్తున్నారండి. అక్కడ ఉప్పాల్లో కూడా రోడ్లన్నీ వాటర్ అన్నీ వచ్చేస్తే అక్కడ కూడా రోడ్లు వేయించారండి. స్కూల్స్ కూడా బాగా జరుగుతుందండి. ఎడ్యుకేషన్ అవి అప్పుడు అంతలా ఉండి కాదండి, ఇప్పుడే బాగా జరుగుతున్నాయని చెప్పొచ్చండి. బాగా ఇంకా ఫుడ్ లోని కట్ట ఇప్పుడే బాగున్నాయండి. అప్పుడైతే అంతలా బాగుండి కాదండి. అలా ఏం లేదండి. జగన్ గారు చేసినవి ఉంటాయండి, కానీ తను చేసిన కంటే ఇంకా బాగా అభివృద్ధి చెందిందండి. అతను చేసి కంటే ఇంకా అప్పుడు బాగా చేస్తున్నారండి. అప్పుడైతే ఫుడ్ అవి కూడా బాగుండి కాదండి జగన్ గారు పెట్టేటప్పుడు. ఇప్పుడైతే అవి కూడా బాగుంటున్నాయండి. మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందా? కంపల్సరీ ఉందండి. అవుతారండి, కన్ఫర్మ్ గా కంపల్సరీ అవుతారు. అవ్వాలని కూడా కోరుకుంటున్నాండి. ఇంకానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. చాలా పథకాలు అమలు చేసింది. ఎలా ఉంది ప్రస్తుతానికి గవర్నమెంట్ అంటే ఏం చెప్తారు? ఉచిత పథకాలు అమలు చేస్తే బాగున్నట్టు కాదండి, ఉచిత పథకాలు తీసేస్తేనే బాగున్నట్టండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఉచిత పథకాలు ఇచ్చేస్తున్నాము మేము వచ్చేస్తున్నాం అనుకున్నారే కానీ ఉచిత పథకాల వల్ల ఎవరు డెవలప్ అవ్వదండి. ఏ ప్రభుత్వం కూడా డెవలప్ చేయలేదు. ఉచిత పథకాలు ఇస్తే డెవలప్ చేయలేదు. ఏమో ఫ్రీ పీస్ ఇచ్చింది, బటన్ నొక్కితే డబ్బులు వస్తున్నాయి అన్నారు. ఇప్పుడు వీళ్ళేమో దానికన్నా ఎక్కువ చెప్పారు. అది తప్పుడు ప్రభుత్వం అండి. అలా డబ్బులు ఇవ్వబోయండి. డబ్బులు ఇవ్వకూడదని ఎవరికి ఉచితంగా డబ్బులు ఇవ్వకూడదు. కష్టపడితే వస్తాయి. కష్టపడతాడు. ఇప్పుడు వికలాంగులకు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి, వృద్ధులకు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి. ఉచిత వైద్యం చేయించమనండి, శుభ్రంగానే ఉచిత విద్య ఇప్పించమనండి. అంతేగాని ఈ కష్టపడేవాడికి కష్టపడలేనివాడికి ఒక లేకుంటే ఎందుకు ఉచిత పథకాలు? పిఠాపురంలో ఎలా ఉంది మరి పవన్ కళ్యాణ్ గారి పనితీరు? ప్రభుత్వం బాగానే ఉందండి. పిఠాపురం ప్రభుత్వం బాగానే చేస్తున్నారు. మరి ఇక్కడ కూడా పథకాలన్నీ అందుతున్నాయన్నా? అన్ని పథకాలే ఉంటాయండి. పథకాలు అమలు చేస్తే అందరికి అందుతాయి. అంది వాళ్ళకి అరువులు అందరికి అందుతాయి. కానీ ఉచిత పథకాలు అనేది కరెక్ట్ కదండి. కానీ మరి పథకాలు చూసే కదా ఓట్లేసే జనాలు. ఏంటి జనం అలా ఉన్నారని చెప్పేసి ఇలా అలాగే చేస్తున్నారు అంతే అండి. ఏంటి ఇప్పుడు మరి తప్పు ఎవరిదన్నా, రాజకీయ నాయకులు అంటారా జనాలు అంటారా? జనంలో ఉంటది. రాజకీయ నాయకులు ఎందుకు ఉంటది? వాళ్ళ అవకాశం జనంలోనే. జనాలు ఆశావాదులు జనాలు. ఇస్తున్నామంటే ఎవరన్నా పర్యటన ముందుకు వచ్చేస్తారు. అంతకుముందు ఇవ్వకపోయినా ఓట్లేసారు. ఇప్పుడు ఇస్తానే కదా, ఇవ్వకపోయినా వేస్తారు ఓట్లు.
వాళ్ళ ఓటు వాళ్ళు వినియోగించుకోలేరేటి. కళ్యాణ్ గారు అంటే సామాన్య విషయం కాదు. ఆయన డబ్బు గురించి చూసే మనిషి కాదు. ఆయన కష్టపడే డబ్బులు ఆయన దారపోతాడు. ఆయన రక్తాన్నే దారపోసి అలాంటి గొప్ప నాయకుడు మన పిఠాపురాన్ని పోటీ చేసి ఎమ్మెల్యే అవటం నిజంగా ఈ జనాలు అందరూ కూడా గర్వకార్యమని చెప్పుకోవచ్చు. ఆయన్ని మాత్రం దేవుళ్ళగా మేము కొలుచుకుంటాం. చాలా బాగుందండి. ఇంకా ఏం చెప్పాలంటే మాటలో కూడా చెప్పలేమండి, అంత బాగా అభివృద్ధి చేస్తున్నారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2.2 అంటున్నారు. టార్గెట్ పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ చేంజ్ అయ్యారు. అది అలా ఏం లేదండి. కానీ పిఠాపురానికి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత బాగుందండి. మమ్మల్ని చెప్పాలంటే ప్రతి దానికి చిన్నదానికి కూడా అడ్డుకుంటున్నారండి, అతను ఆదుకుంటున్నారు. చాలా సేఫ్గా ఉందండి. మరీ ఎంత సేఫ్గా ఉండాలని చూసుకుంటున్నానండి. 1 వార్డులో 2029లో ఎవరు సీఎం ఆంధ్రప్రదేశ్? చంద్రబాబు నాయుడు అండి. ఒక్క మాట చెప్పండి, గత ప్రభుత్వం పరిపాలన అంటే అప్పుడు ఇచ్చే ఫ్రీ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం లేదండి. ఉచిత పథకాలు ఎవరు చేయకూడదండి. ఆ ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం కాదు. ఉచిత పథకాలు ఎత్తేలా అప్పుడే బాగుంటది ఏ ప్రభుత్వం అని. ఏది రేషన్ బియ్యం కూడా ఎత్తేయాలా? రేషన్ బియ్యం ఉచిత పెట్టినది అది ఇవ్వాలి. అది ఎప్పటి నుంచో ఉంది, కొత్తగా వచ్చినవి. అంటే ఏవేవి అన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఉచిత బస్సు ఉంది, ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు. ఇంకా ముందు ప్రభుత్వం అయితే ఇంకా దారుణంగానే ఆటో వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఉచితంగానే. కష్టపడే వాళ్ళకి ఉండాలండి ఏదన్నానే. కష్టపడే వాళ్ళకి కష్టపడతారు. వృద్ధులకి వికలాంగులకి వాళ్ళకి ఏం ఇచ్చినా తప్పలేదండి. ఉచిత వైద్యం ఉండాలా, ఉచిత విద్య ఉండాలా, అంతే. ఇంక మిగతా అన్ని అవసరం లేదండి. వైద్యానికి వెళ్తే ₹1,000 అయిపోతున్నాయి. 2.5 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి. పరిపాలన విషయంలో ముఖ్యంగా పిఠాపురాన్ని ఏ విధంగా ఉందంటారు? పిఠాపురం బాగుందండి, బాగా చేస్తున్నారు. పిఠాపురాన్ని బాగానే ఉంది. అడిగేస్తుంది అభివృద్ధి అవుతుందండి. అభివృద్ధి ఆగలేదు, ఎక్కడ అభివృద్ధి అవుతుంది. దీనికి ఏం భయపడక్కర్లేదు, అభివృద్ధి అవుతుంది. కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కనిపించడం మానేశారు ఆయన గెలిచిన తర్వాత. మనిషి రావట్లేదండి, పనులు అవుతున్నాయి లేదా మనకు కావాల్సింది. మనిషి వచ్చినా రాకపోయినా పర్లేదు. అది ఎందుకంటే ఆయన పాపం ఆయన కష్టపడుతున్నాడు, ప్రజల గురించి చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏది వెళ్తే అది కాదంటలేదు, చేస్తున్నారు. బాగుంది పరిపాలన. నిజంగా ఇవాళ పరిపాలన అయితే చాలామంది గుండెల మీద చేసి పడుకుంటున్నారు ఇవాళ. అదండి ఏ పరిపాలన గురించి భయపడక్కర్లేదు. మళ్ళీ 15 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు వస్తారు. పదండి కూటమి ప్రభుత్వం వస్తుంది. మరి జగన్ ఏమో 2.0 వచ్చేది మన ప్రభుత్వం. ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలు నారు తెలుసుకోవాలి కదా. మనం ఎంతలో అండి, మరి ఎంతలో కాదు, ప్రజలు నారు తెలుసుకోవాలి. ప్రజలు వేయాలి కదా. ప్రజలు వేస్తేనే మనం ఇది అవుతాం. ప్రజలు అయిపోతే మనం ఏం చేస్తామండి? మనం మంచి పని చేస్తాం, ఎవడో మంచి పని చేస్తాడు. ఏం చేశాడండి? కూటమి అసలు ఏం చేశాడు చెప్పానండి? ఫ్రీ పీస్ ఇచ్చని ఇవన్నీ కూడా అంటున్నారు కదా. రోడ్లు కానీ ఏమీ లేవండి. ఏంటి అటు చాలా మంది పడిపోయిన వాళ్ళు, కాలు ఇరిపోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ రోడ్లు ఎలా ఉన్నాయండి? ఇవాళ జగన్ పాదయాత్ర అంటున్నారు, టార్గెట్ పిఠాపురం. ఏంటి మరి దానికి కారణం ఏంటి? అయ్యి ప్రజలు చెప్పాలి సార్, మనం చెప్పలేదు. మనం ఎవరు అండి? ప్రజలు మీరు ఒకరే కదా. పిఠాపురాన్ని ఎలా ఉంటుంది? వైసీపీ కాదు, మళ్ళీ కూటమి 170 సీట్లు గ్యారంటీగా వస్తాయి. నేను ఇవాళ గ్యారంటీ చెప్తున్నాను. అదేండి. మరి జగన్ చెప్పలేదు, ప్రజలు వేయాలి కదండి. మనం ఎంత చూసుకోండి, ప్రజల్లో ఉంది ఇవాళ మార్పు అంటారు. మళ్ళీ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? మళ్ళీ కూటమి రావాలని కోరుకుంటున్నారు. మీకు చెప్పాలి, మీకు తెలుసు కదా, వీడియోలు కూడా అందరికీ తెలుసు. మీకు చెప్పాలి, మీ ఎంక్వైరీ చేస్తారు, మీకు అందరికీ తెలుసు ఆ విషయం. అయితే ఏంటంటే మనం చక్కగా పరిపాలించాలి. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా అడుగులు వేయించిన రాజకీయ నాయకుడు అంటే ఎవరి పేరు చెప్తారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీ గారు.